ఇప్పుడు వెలుగులోకి వస్తోంది. రాక్రిట్ కంపెనీ అక్రమాలపై ఏపీ ప్రభుత్వం ఉచ్చు బిగిస్తోంది. జగనన్న ఇళ్ల నిర్మాణాల కాంట్రాక్టును దక్కించుకున్న ఈ సంస్థ ఒక్క ఇల్లు కూడా పూర్తి చేయకుండానే కోట్లాది రూపాయల అవినీతికి పాల్పడినట్లు విజిలెన్స్ విచారణలో తేలింది. వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి బంధువులదే ఈ సంస్థ కావడంతో గత ప్రభుత్వం అండదండలు పుష్కలంగా లభించాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా రాక్రిట్ సంస్థపై కొరడా జులిపిస్తోంది. ఇక దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. సొంతింటి కళ సాకారం దిశగా గత వైసీపీ ప్రభుత్వం దిశగా అడుగులేసి పేద ప్రజలకు సొంతింటి ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి ఇవ్వాలన్న భారీ పథకానికి కూడా అప్పటి గతంలో చోటు చేసుకున్నటువంటి అవినీతి అక్రమాలు తారాశక్తి చేరుకుందని చెప్పి ప్రస్తుతం కూటమి ప్రభుత్వం భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే కూటమి ప్రభుత్వం వచ్చిన దాదాపు ఈ 2 ఏళ్ల లోపే ఏదైతే గతంలో జగనన్న కాలనీల లేఅవుట్లో జరుగుతున్నటువంటి ఈ భారీ అవకతవకల మీద కూడా చాలా అభియోగాలు అలాగే బహిర్గతం కావడంతో ప్రస్తుతం ఆ దిశగా కూడా ప్రస్తుతం అడుగులేస్తుందని చెప్పవచ్చు. పూర్తి స్థాయిలో విచారణ నేపథ్యంలో విజిలెన్స్ విచారణ నేపథ్యంలో విస్తుపోయే నిజాలు కూడా ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా నమోదైనటువంటి ఈ విచారణలో భాగంగా విజిలెన్స్ అధికారులు కూడా పూర్తి స్థాయిలో జగనన్న కాలనీలో కూడా రాక్రిట్ సంస్థ ఏదైతే ఇళ్ల నిర్మాణం చేపట్టిందో పూర్తి స్థాయిగా ఇళ్ల నిర్మాణం చేపట్టకపోయినప్పటికీ కూడా పెద్ద ఎత్తున ప్రభుత్వ నిధులు నిండా ముంచింది. గతంలో కూడా పులివెందులతో పాటు ఇతర ప్రాంతాల్లో కూడా పోలీసులు కేసులు నమోదు చేసి విచారిస్తున్న నేపథ్యంలోనే విజిలెన్స్ విచారణలో కూడా విస్తుపోయే నిజాలు కూడా బహిర్గతం కావడంతో ఈ 5 ప్రాంతాలలో కూడా దాదాపు వాళ్ళు 40,000 పైగానే ఇళ్ల నిర్మాణం కూడా చేపట్టాల్సి ఉంటుంది. దాదాపు 1,100 కోట్ల రూపాయలు ఈ ఏపీ గృహ నిర్మాణ శాఖ ఉందో పూర్తి స్థాయిగా భారీ ఎత్తున అవకతవకలతో పాటు ఇక్కడ సిమెంటు, ఇసుక, దాంతోపాటు స్టీల్ ప్రధానంగా ఇటువంటి అన్ని దానిలలో కూడా ఈ రాక్రిట్ సంస్థ మోసపూరితమైనటువంటి భారీ కుట్రకు తెరలేపారు అనేది కూడా ప్రస్తుతం విజిలెన్స్ విచారణలో బట్టబయలిందని చెప్పవచ్చు. ప్రధానంగా ఇప్పుడు దోచుకున్నటువంటి దాదాపు 50 కోట్ల రూపాయల మేర కూడా ఈ రాక్రిట్ సంస్థ వివిధ తప్పుడు డాక్యుమెంట్లను కూడా గత వైసీపీ ప్రభుత్వం ప్రజాప్రతినిధులను అడ్డం పెట్టుకొని కూడా ఈ మోసపూరితమైనటువంటి కుట్రకు తెరలేపారనేది కూడా ఈ విజిలెన్స్ విచారణలో కూడా ప్రధానమైనటువంటి ఆరోపణలు చేస్తుంది. అయితే ప్రస్తుతం పులివెందులలో గతంలో కూడా సివిఆర్ కథనానికి కూడా వరుస కథనాలు ప్రచారం చేసినప్పటికీ కూడా తూతు మంత్రంగా ప్రస్తుతం విచారణ చేసినప్పటికీ కూడా ఇటు ఈ రాక్రిట్ సంస్థ ఏదైతే రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో చేపట్టినటువంటి జగనన్న లేఅవుట్లో ఈ రాక్రిట్ సంస్థ మీదనే ప్రధానమైనటువంటి ఆరోపణలు చేస్తున్నప్పటికీ కూడా ఇందుకు కీలకమైనటువంటి ప్రభుత్వ ఉద్యోగుల్ని కూడా బాధ్యులు చేయాలనేది కూడా ఇటు లబ్ధిదారులు చెప్తున్నారు. ఎందుకంటే కీలకంగా వ్యవహరిస్తున్నటువంటి ఇరిగేషను అలాగే ఈ గృహ నిర్మాణ శాఖకు సంబంధించినటువంటి ఇంజనీరింగ్ విభాగంతో పాటు ప్రధానమైనటువంటి జిల్లా అధికారులు కూడా పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడినారనేది కూడా లబ్ధిదారులు చెప్తూ వస్తున్నారు. ఇందులో భాగంగానే ప్రస్తుతం ఏదైతే అనంతపురము, కడప, గుంటూరు, ఎన్టీఆర్ జిల్లా, విశాఖపట్నం, అనకాపల్లి, ఏలూరు ఇటువంటి ప్రధానమైనటువంటి పట్టణాలలో కూడా ఈ రాక్రిట్ సంస్థ ఏదైతే జగనన్న లేఅవుట్ల నిర్మాణం పేరుతో పేద ప్రజలకు ఏదైతే గత వైసీపీ ప్రభుత్వం భారీ పథకానికి అమలుపరిచేందుకు ప్రారంభించిందో ఈ పథకంలో కూడా పెద్ద ఎత్తున అవకతవకలు జరిగినాయని కూడా బహిర్గతమవుతుంది. మరి చూడాలి ప్రస్తుతం ఈ విజిలెన్స్ విచారణలో కూడా విస్తుపోయే నిజాలు ఒక్కొక్కటిగా బహిర్గతం అవుతున్నప్పటికీ కూడా ప్రభుత్వ అధికారుల మీద కూడా ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం కూడా పలు అనుమానాలకు తావిస్తుంది. ప్రస్తుతం ఇది జగనన్న లేఅవుట్లో తాజా పరిస్థితి. ఓటు స్టూడియో. కరీంనగర్ నగరం నడిబొడ్డున తుపాకుల మోత